Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So we'll see what are the important articles for today. Right. So first article is about Israel and Hamas war. మనకు తెలిసిందే కదా. So this is happening versus Israel versus Hamas. సో ఈ యొక్క వార్ ఏం చెప్పుకొచ్చిందంటే ఇజ్రాయెల్ మేము ఈ గాజాతో ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వాళ్ళని మేము కంట్రోల్ చేయదలుచుకోలేదు. ఈ వార్ అగెయిన్స్ట్ హమాస్ కానీ ఇట్ ఈస్ నాట్ అగెయిన్స్ ద సివిలియన్స్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ ప్లేస్ అని చెప్పుకొచ్చారు. గాజా స్ట్రిప్లో ఉన్న సివిలియన్స్ మీద అగెయిన్స్ట్ కాదు అని. So, Israel bombarded the Gaza Strip early Friday, hitting areas where Palestinians had been holed to seek safety, and it began evacuating an Israeli town near the Lebanese border, the latest sign of a potential ground of invasion of Gaza that could trigger regional turmoil. So, ఈ యొక్క గాజా స్ట్రిప్లో ఏదైతే టర్మాయిల్ స్టార్ట్ అయిపోయిందో దీనివల్ల సివిలియన్స్ చాలామంది డిస్ప్లేస్ అవుతున్నారు. సో ఇజ్రాయల్స్ హ్యావ్ గివెన్ అష్యూరెన్స్ దాట్ యూ డోంట్ నీడ్ టు వరీ. వన్స్ గాజా స్ట్రిప్ మాకు చేతిలోకి వచ్చేసింది అంటే దెన్ ఇట్ విల్ బీ ద సివిలియన్స్ విల్ బీ ఫ్రీ, యూ విల్ నాట్ బీ అండర్ అవర్ కంట్రోల్. సో దిస్ ఇస్ ఓన్లీ అగేన్స్ట్ హమాస్ అని చెప్పుకొచ్చారు. ఓకే, బట్ స్టిల్ ఈ యొక్క స్ట్రైక్స్ ఏవైతే జరుగుతున్నాయో, ఈ యొక్క వార్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల అక్కడున్న లోకల్ పీపుల్ సివిలియన్స్ అనేది చనిపోతున్నారు. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ బిట్వీన్ దిస్ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్స్ అండ్ హమాస్. నెక్స్ట్, డిడ్ నాట్ వైలేట్ ది డిప్లొమాటిక్ నార్మ్స్ సేస్ ఇండియా టెల్స్ కెనడా. సో డిప్లొమాటిక్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము వైలేట్ చేయలేదు అని చెప్పుకొచ్చారనమాట. సో విల్ సి ఎంఈఏ ఇష్యూ స్టేట్మెంట్ ఆఫ్టర్ కెనడా హిట్స్ out India for seeking reduction in number of diplomats. It says the move was necessitated by Canada's continued interference in the country's internal affairs. సో వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు, బేసిక్గా ఇప్పుడు ఏమైంది అంటే ఈ యొక్క ఖలిస్తాన్ మూమెంట్, సపరేటిస్ట్ మూమెంట్ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో నిజర్ని కెనడా సాయిల్లో చంపబడ్డారు. సో హీ వాస్ బీన్ షాట్ డౌన్ డెడ్ ఇన్ Canada. So he's a Canadian and who's been shot down at Canadian soil. This spiked out huge controversies between both countries, where Canadian government clearly accused India, saying that we were the people who were actually involved behind this particular killing. And India completely denied it, and international arena the first time where a country point out India stating that we are responsible for killing of a particular person. So India దీనికి స్ట్రాంగ్గా కండెమ్ చేస్తూ చెప్పింది ఏంటి, that first of all identify Nizar as a terrorist. So you need to understand whom you are actually supporting to. కెనడియన్ సాయిల్లో కెనడియన్ని చంపారు అని మాట్లాడుతున్నారు కానీ సో యూఆర్ టాకింగ్ అబౌట్ హూమ్, a particular person who is an extremist, okay, who is provoking this particular Khalistani movement, who is trying to break our country, and we are not involved in this particular killing అని చెప్పుకోవచ్చు. So did not violate any kind of diplomatic norms అని చెప్పుకోవచ్చింది. We'll see. India did not violate the Vienna Convention on Diplomatic Relations by asking 41 Canadian diplomats to be repatriated. సో బేసిక్గా ఏం జరిగిందంటే కెనడియన్ కూడా వాళ్ళు కూడా మన వాళ్ళని పంపించడం జరిగింది, మనం కూడా వాళ్ళు పంపించబడడం జరిగింది. సో వియన్నా కన్వెన్షన్ ప్రకారం మేమేమి వీళ్ళని దానికి అగెయిన్స్ట్గా పోలేదు. సో ఇన్ రెస్పాన్స్ టు కెనడియన్ ఫారెన్ మినిస్టర్ మెలనీ జోలీ, who had accused India of violating the diplomatic norms by seeking the reduction of number of Canadian diplomats posted in India. So Ms. Jolie had earlier announced that due to the reduced number of officials, Canada was forced to stop this in-person services at its consulates in Chandigarh, Mumbai, Bengaluru. Such services will now be available only in the High Commission in Delhi. సో ఏమవుతుంది, ఎవరైతే ఇప్పుడు ఫారిన్కి వెళ్ళాలనుకుంటున్నారో లేదంటే వీళ్ళకి యొక్క డిప్లొమాట్స్ అనేది అక్కడ ఉంటారు కదా, ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళని టాప్ మోస్ట్ కంట్రీస్ ఆల్మోస్ట్ డిప్లొమాట్స్ ప్రజెంట్ ఉంటారు. మనం ఎప్పుడైతే కెనడియన్ వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పామో వాళ్ళు ఏం చెప్తున్నారు, 41 కెనడియన్ డిప్లొమాట్స్ మీరు వెళ్ళిపోమని చెప్పారు. దీనివల్ల అక్కడ సర్వీసెస్, ఇండియాలో సర్వీసెస్ ఏదైతే ఉందో మనం ప్రాపర్గా ఇవ్వలేకపోతున్నాము అని చెప్పుకోవచ్చు. అండ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అదర్ అప్డేట్ ఆల్సో, వీసా స్టాప్ చేశారు. ఇది మన ఇండియన్ సివిలియన్స్ ఎవరైతే కెనడాలో ఉన్నారో ప్లస్ కెనడా వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది. వీసాస్ ఇవ్వడం మానేశారు. యాజ్ ఆఫ్ నో ఇట్ హాస్ బీన్ టెంపరరీ హాల్టెడ్. ఓకే, సో our actions in implementing this parity are fully consistent with Article 11.1 in Vienna Conventions on Diplomatic Relations. సో వీళ్ళు క్లారిటీ చెప్పుకోవచ్చు అనమాట. మేము ఎవరినైతే టేక్ డౌన్ చేసామో వియన్నా కన్వెన్షన్లో ఉన్న ఆర్టికల్ 11.1 అంత పర్టికులర్గా అవసరం లేదండి, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వీళ్ళని మేము ఆ కన్వెన్షన్కి అగెయిన్స్ట్గా కాదు, సో ఇట్ ఈస్ ఇన్ సపోర్ట్ ఆర్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ వైలేటెడ్ అని చెప్పుకొచ్చారు. సో ఎస్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్.
we'll go with the next one. So we are in parity. We have not gone against this particular convention. Vienna convention అని చెప్పుకొచ్చారు. We'll see the next article. So more of political news today. సో బేసిక్గా ఏమైందంటే మణిపూర్లో ఈ యొక్క సివిల్ సొసైటీ గ్రూప్స్ని 400 మీటింగ్స్ దాకా హెల్డ్ చేశారన్నమాట ఆర్మీ, డిఫరెంట్ సివిల్ సొసైటీ గ్రూప్స్తోను. సో ఆర్మీ అండ్ ఆల్సో అస్సాం రైఫిల్స్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ అప్డేట్, దిస్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళని అక్కడ పీస్ రెస్టారెంట్స్కి ప్లస్ నెట్వర్క్ బ్యాన్ అన్నది తీసేస్తున్నారు కదా. సో ఆ నెట్వర్క్ బ్యాన్ తీసినప్పటికీ ఎలా అక్కడ మెయింటైన్ చేయాలి వీటన్నిటి గురించి కూడా అక్కడ మాట్లాడడానికి, అక్కడ కనుక్కోవడానికి సిచ్యువేషన్ సివిల్ సొసైటీ గ్రూప్స్తో ప్రజెంట్ వాళ్ళు అలైన్ అవుతున్నారు. ఎవరు? ఆర్మీను, అస్సాం రైఫిల్స్. జస్ట్ అన్ అప్డేట్, నథింగ్ మోర్ దాన్ దట్. విల్ గో విచ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. ఇది ఈ రోజుకి ఇంపార్టెంట్ అండి. సో ఎస్, సైమల్టేనియస్ పోల్స్, లా కమిషన్ టు మీట్ ప్యానెల్. సో క్లియర్గా చూసినట్లయితే ప్రజెంట్ మన ఒక కమిటీ ఒకటి, ప్యానెల్ ఒకటి కన్స్టిట్యూట్ చేశారు కదా. దీని యొక్క ప్రెసిడెన్సీ ఎవరు తీసుకుంటున్నారు? మన ఫార్మర్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కమిషన్ అనేది, ఒక ప్యానెల్ అనేది వీళ్ళు పెట్టుకున్నారన్నమాట. ఈ ప్యానెల్ ఏం డిస్కస్ చేస్తుంది అంటే ప్రజెంట్ ఒక సైమల్టేనియస్ పోల్స్. వాట్ ఈస్ ద సైమల్టేనియస్ పోల్స్? ఇప్పుడు లోక్సభలో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతుందో అలానే మన యొక్క స్టేట్స్లోనూ సేమ్ టైంలో పోల్స్, ఎలక్షన్ పోల్స్ జరిగేదానికి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అన్న దానికోసం అని చెప్పి ఒక ప్యానల్ చేయబడ్డం జరిగింది, కన్స్టిట్యూట్ అయింది. సో ఈ ప్యానల్కి లా కమిషన్ ఒపీనియన్ కోసం వాళ్ళు రమ్మన్నారన్నమాట. సో మీరు వచ్చి మీ ఒపీనియన్ చెప్పండి. హౌ ఫార్ కెన్ వి ప్రొసీడ్ విత్ దిస్ పర్టికులర్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ విత్ రిలేషన్ టు లోక్సభ అండ్ ఆల్సో అదర్ స్టేట్స్ అనమాట. సో ఇష్యూస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో ప్రెసిడెన్సీ రూల్ ఉంటుంది, లేదంటే కొన్ని చోట్ల బై ఎలక్షన్స్ వచ్చి అప్పుడే మళ్ళీ కన్స్టిట్యూట్ చేసి ఉంటారు. సో ఇన్ వన్ పర్టికులర్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ టైమ్స్ వుడ్ బి దేర్ ఫర్ ద ఎలక్షన్స్. సో ఆ ఎలక్షన్ టైమ్స్ అనేది వేరియేషన్గా ఉంటుంది అనమాట. బట్ ఎప్పుడైతే సైమల్టేనియస్ ఎలక్షన్స్ వస్తే ఎంతవరకు అఫోర్డబిలిటీ ఉంటుంది, ఎంతవరకు వీళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయగలరు, అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఫీజిబుల్. సో బ్యాలెట్ సిస్టమ్ కావచ్చు, ఈవీఎంస్ కావచ్చు, హౌ ఫార్ దే కెన్ సప్లై, వాట్ వుడ్ బి ద ఎకనామికల్ బర్డెన్ అండ్ వాట్ కెన్ బి ద పాసిబుల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగల. ప్రోస్, కాన్స్, వాట్ ఈజ్ ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్ అన్నీ ఐడెంటిఫై చేస్తే తప్ప వాళ్ళు ఒక డెసిషన్కి రాలేరు. దానికోసం లా కమిషన్ని రమ్మని ఇన్వైట్ చేశారనమాట. ఓకే, ఫైన్. సో ద ప్యానల్ హెడెడ్ బై ఫార్మర్ President Ramnath Kovind has invited the Law Commission to discuss its proposal on holding simultaneous elections. The commission was headed by Justice Rituraj Awasthi is working on a plan that will allow state legislatives or state assemblies elections to be held along with the parliament poll for 2029. సో ఈసారి కాదండి, 2029లో. సింక్రనైజింగ్ ఆల్ అసెంబ్లీ పోల్స్ విత్ ద లోక్సభ ఎలక్షన్స్ కుడ్ ఇన్వాల్వ్ రెడ్యూసింగ్ ఆర్ ఎక్స్టెండింగ్ ద టెన్యూర్ ఆఫ్ అసెంబ్లీస్. సో ఎప్పుడైతే నేను ఆల్రెడీ చెప్పా కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెన్యూర్లో ఉంది. సో కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఈ 24 ఎలక్షన్స్ అనుకుందాం, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఇన్స్టెన్స్. ఇప్పుడు 24 ఎలక్షన్స్ జరిగే టైంకి అన్నిటికీ జరగవు కదా స్టేట్స్లో. ఆ ఒక్క 5 years స్పాన్ అయితే తప్ప మళ్ళీ ఎలక్షన్స్ జరగదు. సేమ్ థింగ్ విత్ ద సెంటర్. సో సెంటర్తో పాటు ఇప్పుడు మనం ఈ స్టేట్స్ని అలైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, కొన్ని లోక్సభ వాటికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. లోక్సభలో ఆల్రెడీ నాట్ లోక్సభ బట్ విత్ ద స్టేట్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, లేదంటే పీరియడ్ కట్ ఇవ్వాలి. సపోజ్ ఒక 6 months ఉందనుకుందాం ఇంకా వాళ్ళకి టెన్యూర్, లేదంటే 1 year ఉందనుకున్నాం టెన్యూర్. సో 1 year టెన్యూర్ ఉన్నప్పుడు అలైన్ చేయాలంటే ఏం చేయాలి, 4 yearsకి ఆపేసి 1 year ఇంక క్యాన్సిల్ చేసి వాటిని ఇంటిగ్రేట్ చేసేయాలన్నమాట సెంటర్తో పాటు. అంటే లోక్సభ ఎలక్షన్స్ జరిగేటప్పుడే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగిపోతాయి. ఇంకొంతమందికి ఈ సర్వీసెస్ అనేది 5 years అయిపోయింది అనుకుందాం, ఇంకొక 6 monthsలో లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ 6 months ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. ఇలాగా ఎంతవరకు ఫీజిబిలిటీ ఉన్న దానికోసం చెక్ చేయడానికి లా కమిషన్ విల్ షేర్ ఇట్స్ రోడ్ మ్యాప్ విత్ రామ్నాథ్ కోవింద్ ప్యానల్ ఆన్ October 25th. సో ఈ రోజుకి స్కెడ్యూల్ అయిందనమాట, October 25th స్కెడ్యూల్ అయింది. ద కమిషన్ ఈస్ సెట్ టు బి ఎక్స్ప్లోరింగ్ ద ఐడియా ఆఫ్ కామన్ ఎలక్టోరల్ రోల్. సో హౌ ఫార్ కెన్ వి ఇంప్లిమెంట్ ఇట్? సో ఎకనామికల్ బర్డెన్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ రోల్ కావచ్చు, మినిమైజ్ అవుతుందా పెరుగుతుందా అన్న దాని గురించి డిస్కషన్. రైట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకానమీ. పిఎం ఫ్లాగ్స్ ఆఫ్ కంట్రీస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ విచ్ ఈస్ టర్మ్డ్ యాజ్ నమో భారత్. పేరు ఇంపార్టెంట్, ఈ యొక్క ప్రోగ్రామ్ మొత్తం ఇంపార్టెంటే అండి. దిస్ ఈజ్ కాల్డ్ RRTS, రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్.
సో మెట్రో కన్నా ఇది 3 times ఫాస్టర్ రన్ అవుతుందండి. సో 3 times ఫాస్టర్ రన్ అవుతుంది. సో దాన్ని ఫస్ట్ది ఫ్లాగ్ చేశారు, లైక్ ఓపెన్ చేశారనమాట మన ప్రెసిడెంట్ గారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు. అండ్ దిస్ విల్ బి కంప్లీట్లీ ఆపరేషన్కి వచ్చేసి ఫంక్షనల్కి వచ్చేది 2025 నుంచి. బట్ యాజ్ ఆఫ్ నో అయితే దాని టెస్టింగ్ జరిగిపోయింది అండ్ దే ఆర్ ట్రైన్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో విల్ సీ దిస్ ఆర్టికల్. దీనికి ముందు ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటి, మెట్రోకి దీనికి ఎంత లెవెల్ ఆఫ్ సింక్రనస్ ఉంది, ఎంత స్పీడ్ ఎంత, ఇది చూసిన తర్వాత వెళ్దాం. ఈ స్పెసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో 3 times ఫాస్టర్ దాన్ మెట్రో. ఆర్ఆర్టీఎస్ అనేది రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అనేది 3 times ఫాస్టర్ వెళ్తుంది. దీని ఎఫిషియన్సీ వచ్చి 100 km/h అండి. యావరేజ్ స్పీడ్, మనం యావరేజ్ స్పీడ్ తీసుకుంటే 100 km/h, అంటే 60 minutesకి 100 kilometers ట్రావెల్ చేసేయచ్చు. అది కాకుండా ఇఫ్ యూ కెన్ సీ డిజైన్ బిల్డప్ చేసినప్పుడు ఇది ఎంత మ్యాక్సిమం కెపాసిటీ ఎంత ఉంటుందంటే 180 km/h, బట్ యావరేజ్గా తీసుకున్నట్టయితే 100 km/h అండి. వెరీ ఇంపార్టెంట్. సో ఆర్ఆర్టీఎస్ అంటే ఏంటి మేడం అని చూస్తే, ఆర్ఆర్టీఎస్ ఇస్ అ న్యూ డెడికేటెడ్ హై స్పీడ్ హై కెపాసిటీ కంఫర్టబుల్ కమ్యూటర్ సర్వీస్ కనెక్టింగ్ టు రీజనల్ నోడ్స్. సో డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి అనుకుందాం. సపోజ్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి కనెక్షన్స్, డిఫరెంట్ నోడల్ కనెక్షన్ పాయింట్స్కి ఇది కనెక్ట్ చేసుకుంటూ మూవ్ అయ్యే ట్రాన్స్పోర్ట్, సిమిలర్ టు మెట్రో బట్ ఫాస్టర్ దాన్ మెట్రో ఫర్ ద 3 times స్పీడ్. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫ్లాగ్డ్ ఆఫ్ కంట్రీస్ ఫస్ట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఆన్ ఫ్రైడే, కాలింగ్ ఇట్ యాజ్ నమో భారత్ ట్రైన్. సో మీరు కరెక్ట్గా చూసినట్లయితే ఇండియా అన్న పదాన్ని వాడట్లేదు. సో వాడే వాటికి అన్నిటికీ కూడా భారత్ అని యూజ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో సంథింగ్ విచ్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. So Namo Bharat train, a glimpse of India's promising future. So very good step towards infrastructure in railways. Okay. So Mr. Modi purchased a ticket and took a ride with school children on a complete 17-km stretch. So ekkadakadiki Sahidabad to Duhai depot in Uttar Pradesh and a full 82 kilometers from Delhi to Ghaziabad Meerut corridor, which is to be functional from 2025. So nothing more than that. Idi new resolutions, new India kosam idi promising future andi. So the Namo Bharat train is defining the new journey of new India and its new resolutions. Very important. The Delhi Meerut stretch is just the beginning, as the first phase will see many areas of Delhi, Uttar Pradesh, Haryana and Rajasthan being connected. Of course ఇది ఖచ్చితంగా కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుంది, ఫాస్టర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, ఆల్సో న్యూ అవెన్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో దీనికి టెక్నికల్ టీమ్ కావాల్సి వస్తుంది, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ కావాల్సి వస్తుంది, పార్ట్స్ నుంచి కూడా, స్పేర్ పార్ట్స్ నుంచి, అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ దగ్గర నుంచి ఏ డిఫరెంట్ థింగ్ కావాలన్నా సరే న్యూ ఎంప్లాయ్మెంట్, న్యూ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషనే కదా. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్. ఇది ఇనాగరేషన్ అనేది జరిగింది, బట్ ఆపరేషన్ అయితే మాత్రం ఫ్రమ్ 2025 స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ ఆర్టికల్, నథింగ్ మోర్ దాన్ దట్. విల్ సీ విత్ ద నెక్స్ట్ వన్. Pick and choose policy of center is disturbing judicial seniority, says Supreme Court. అసలు ఏంటిది పిక్ అండ్ చూస్ పాలసీ ఏంటి? మనం రీసెంట్గా ఒక ఆర్టికల్ చూసాం, లైక్ 2 articles. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ దట్ సుప్రీం కోర్ట్ హెస్ అలీగ్డ్ గవర్నమెంట్ స్టేటింగ్ దట్ యు ఆర్ డిలేయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. సో ఎంత కొలీజియన్ సిస్టంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఒక డెసిషన్ ఇచ్చి వీళ్ళని ఇక్కడిక్కడ రిక్రూట్ చేసుకోవాలి, ఇక్కడిక్కడ అపాయింట్ చేసుకోవాలి, ఇక్కడిక్కడ ట్రాన్స్ఫర్స్ చేయాలని వీళ్ళు ఇచ్చినప్పటికీ ఫైనల్ సైనింగ్ అథారిటీ ఎవరు? గవర్నమెంట్. సో వాళ్ళు ఆ ఒక్క సైనింగ్ అథారిటీ ఏదైతే ఉందో దాన్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయట్లేదు. సో దే క్రియేటింగ్ హ్యూజ్ డిలేస్ అని చెప్పి సుప్రీంకోర్టు సీజే చెప్పడం జరిగింది. ఇది చెప్పిన వితిన్ 2 daysలో ఆ ఒక్క అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్ చేయబడింది. సో గవర్నమెంట్ హ్యాస్ డన్. ఈ యొక్క దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఏమని? ఇట్ హెస్ టోల్డ్ దట్ దిస్ ఈస్ మోర్ ఆఫ్ థింగ్ లైక్ పిక్ అండ్ చూస్ పాలసీ. అంటే వీళ్ళు ఒక అలిగేషన్ చెప్పారంటే విల్ సీ. Supreme Court on Friday said that it was both troublesome and very disturbing that the government delayed some judicial appointments and transfers in high courts while certain picked and chosen names were cleared in hours. So వాళ్ళకు లిస్ట్ ఇస్తే కొన్నిటి మాత్రం అవర్స్లోనే క్లియర్ చేశారు, ఇంకొంతమందిని సమ్ డేస్ టుగెదర్ మంత్స్ టుగెదర్ డిలే చేశారు. సో ఈ యొక్క పిక్ అండ్ చూస్ పాలసీ ఈజ్ నాట్ గుడ్. సో ఫర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ judiciary this is not good అని చెప్పుకొచ్చారు. సో జస్టిస్ సంజయ్ కిషన్ హెడింగ్ 3-bench judge said that the transfers of some high court judges were stalled for months together by government. The judge said that the government delay to notify certain transfers sent a message that somebody is able to delay while somebody cannot. So there is a power with some particular people who can delay this particular recruits or transfers
whereas some cannot be delayed and will be approved or being approved from the government at the very beginning stage అని చెప్పుకొచ్చారు. సో క్లియర్లీ ఇది పిక్ అండ్ చూస్ పాలసీ లాగానే ఉంది కదా. సో పిక్ అండ్ చూస్ పాలసీకి అగెయిన్స్ట్గా ఉండండి. Don't show such kind of things. Make everything feasible and చెప్పుకోవచ్చు. The bench said that the government segregation of names has disturbed this judicial seniority. For example చెప్దాం, ఒక 20 జడ్జెస్ని అపాయింట్మెంట్ కొంతమందిని ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు అని అనుకున్నాం. ఇది చేసేటప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు త్వరగా వాళ్ళని ఆ నేమ్స్ అప్రూవ్ చేసి పంపించేస్తున్నారు. వెరాజ్ సమ్ ఆర్ బీయింగ్ డిలేడ్ బై మంత్స్. మరి వాళ్ళ యొక్క సీనియారిటీ లెవెల్స్, మరి సీనియారిటీ లెవెల్స్కి ప్రియారిటీ ఇవ్వనట్టే కదా. సో దే ఆర్ చూసింగ్ అప్ రెగ్యులేటర్ అండ్ దే చూసింగ్ అండ్ రెగ్యులేటింగ్ దిస్ అపాయింట్మెంట్స్ ఇన్ అ డిఫరెంట్ వే, which is not acceptable and disturbing completely the seniority procedures accepted by judiciary అని చెప్పొచ్చారు. So the bench said that the government selective segregation of names had disturbed this judicial seniority, which I have clearly mentioned. So yes, అది అప్డేట్ తీసుకుంటే చాలండి, నథింగ్ మోర్ దెన్ దట్. దిస్ ఈజ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటిన్యూషన్ ఆర్టికల్, విచ్ ఇస్ గగన్యాన్ మిషన్. సో గగన్యాన్ మిషన్, ఇస్రో ఇస్ సెట్ ఫర్ ద ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్ టుడే. సో ఇది బేసిక్గా నిన్న తీసుకున్న ఆర్టికల్సే కదా ఈరోజు పబ్లిష్ అవుతాయి. ఈ రోజుకి సెట్ చేశారు. ఇప్పుడు మార్నింగ్ 8 o'clock యాక్చువల్లీ దీన్ని షెడ్యూల్ చేశారండి టెస్టింగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్పేస్ ఏజెన్సీ విల్ కండక్ట్ అ క్రూ మాడ్యూల్ టెస్ట్. ఈ క్రూ మాడ్యూల్ టెస్ట్ అంటే ఏంటో కూడా చెప్పాను. మనం ఎవరైతే గగన్యాన్ మిషన్ ద్వారా మన యొక్క ఆస్ట్రోనాట్స్, ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి ఎవరినైతే పంపిస్తున్నామో వాళ్ళు పంపించబడే ఒక మాడ్యూల్, స్పేస్ ఆ రూమ్ ఏదైతే ఉందో దాన్ని క్రూ మాడ్యూల్ అంటారు. అక్కడ ప్రెషరు, టెంపరేచరు, డిఫరెంట్ ఎయిర్ కావచ్చు, ఇవంతా ఎంత లెవెల్స్లో మెయింటెనెన్స్ ఉన్నది వాళ్ళు పక్కాగా చూసుకోవాలి. లేదంటే మన ఆస్ట్రోనట్స్ లైఫ్ కాస్ట్ చేస్తుంది కదా. సో ఆ క్రూ మాడ్యూల్ టెస్టింగ్ కోసం అని చెప్పి ఈ యొక్క యాజ్ పార్ట్ ఆఫ్ గగన్యాన్ ప్రోగ్రామ్ దే స్టార్టెడ్ దిస్ పర్టికులర్ టెస్టింగ్ అట్ 8 AM టుడే. బట్ ఏమైంది అంటే, సో దెర్ ఇస్ నో అప్డేట్ హియర్. ఈరోజు అప్డేట్ ఏంటి అంటే, ఫస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇగ్నైట్ కాలేదు. సో అది 45 minutes 8:45కి సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ చేశారనమాట దాని ప్రొసీజర్, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సక్సెస్ఫుల్. అది అప్డేట్ ఈ ఆర్టికల్ మీద వి విల్ సీ. సో విచ్ ఎయిమ్స్ అట్ సెండింగ్ హ్యూమన్స్ ఇన్ టు స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ బై ఇండియా. సో బిగినింగ్ నెక్స్ట్ ఇయర్ 1 unmanned ఫ్లైట్ విల్ క్యారీ హ్యూమనాయిడ్. సో చూద్దాం. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆన్ October 21st అంటే ఈరోజు విల్ కండక్ట్ గగన్యాన్స్ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 విచ్ ఈస్ TVD1. అబార్ట్ మిషన్ అంటే దాన్ని టెస్ట్ చేసి మళ్ళీ ఆ బే ఆఫ్ బెంగాల్లో పెట్టేసి అక్కడ ఫ్లోర్ టచ్ అవ్వగానే నేవీ హెల్ప్తో, మన ఇండియన్ నేవీ హెల్ప్తో దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాన్ని టెస్ట్ చేస్తారన్నమాట ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసింది అని. సో దట్ ఈస్ బీన్ సక్సెస్ఫుల్ విచ్ విల్ డెమాన్స్ట్రేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్రూ ఎస్కేప్ సిస్టమ్. అంటే ఎప్పుడైనా ఇష్యూ వచ్చిందనుకోండి ఆ క్రూ మాడ్యూల్లో, అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే మెకానిజంని ఈసారి టెస్ట్ చేశారనమాట. అండ్ దట్ ఈస్ బీన్ సక్సెస్ఫుల్ ఫ్రమ్ ద ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అట్ శ్రీహరికోట. షార్ సెంటర్ ఉంది కదా అక్కడ. సో అకార్డింగ్ టు ఇస్రో ద టెస్ట్ వెహికల్ డెవలప్డ్ ఫర్ ద అబార్ట్ మిషన్ ఈజ్ అ సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ అనమాట. 4 stages వస్తాయి కదా, డిఫరెంట్ ఒక 3 stage ఉన్నాయి, 4 stage ఉన్నాయి. అందులో లిక్విడ్ ఉంది, క్రయోజెనిక్ ఉంది, సాలిడ్ ఉంది. సో డిఫరెంట్ రాకెట్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్. ద పేలోడ్స్ కన్సిస్ట్ ఆఫ్ క్రూ మాడ్యూల్ అండ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్స్. ఇందులో క్రూ ఎస్కేప్ మాడ్యూల్స్ టెస్ట్ చేశారనమాట. సో విత్ దేర్ ఫాస్ట్ యాక్టింగ్ సాలిడ్ మోటార్స్ అలాంగ్ విత్ CM ఫేరింగ్ అండ్ ఇంటర్ఫేస్ అడాప్టర్స్. సో దట్ ఈస్ వాట్ దే వాంటెడ్ టు టెస్ట్. సో అసలు ఈ గగన్యాన్ మిషన్ ఏంటి అన్నది చూద్దాం. So Gaganyaan mission aims to demonstrate the capability to launch human beings, 3 crew members to low earth orbit. అంటే మన ఇండియా నుంచి దాన్ని లాంచ్ చేస్తే ఇన్ అండ్ అరౌండ్ 300 kilometers లోపలే, 350 kilometers లోపలే లో ఎర్త్ ఆర్బిట్లో వాళ్ళని పంపించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేయడం. సో అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ సేఫ్లీ టు ఎర్త్, సేయింగ్ దట్ వీ హెవ్ ఆల్సో సెంట్ అవర్ ఆస్ట్రోనాట్స్ టు స్పేస్ సెంటర్ అని. సో టు ద స్పేస్ బై ల్యాండింగ్ దెమ్ ఇన్ ఎయిదర్ బే ఆఫ్ బెంగాల్ ఆర్ అరేబియన్ సీ. అప్పుడు ఏదైతే ఫిజిబుల్ ఉందో దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారనమాట. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే టెస్టింగ్ జరిగింది బే ఆఫ్ బెంగాల్లో, షార్ సెంటర్ కదా, సో నియర్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది. ప్రియోర్ టు ద ఫస్ట్ క్రూడ్ ఫ్లైట్ 3 టెస్ట్ వెహికల్స్ TV ఫ్లైట్స్ హ్యావ్ బీన్ ప్లాన్డ్. సో ఇది కాకుండా TV1, TV2, TV3 కూడా టెస్ట్ వెహికల్స్ అనేది ప్లాన్ చేశారు. స్టార్టర్డే విల్ బి ద ఫస్ట్ ఫ్లైట్. ఈరోజు ఫస్ట్ ఫ్లైట్ జరిగింది and that has been successful, and beginning of the next year 1 more unmanned flight will carry a humanoid Vyomitra. Important, Vyomitra ni పంపిస్తారు. సో మీకు హ్యూమనాయిడ్ అంటే డౌట్ రావచ్చు. హ్యూమనాయిడ్ అంటే ఏం లేదండి, రోబోట్ విచ్ ఇస్ మిమికింగ్
హ్యూమన్ అంతే. దాని పేరేం పెట్టారు? వ్యోమిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్, సో అందులో ఏమేమి ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్లో? గగన్యాన్ మిషన్, ఫస్ట్ ఇండియాస్ సెండింగ్ హ్యూమన్స్ ఇంటూ స్పేస్ మిషన్ ప్లాన్డ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. యాజ్ ఆఫ్ నో టెస్టింగ్ ఈస్ బీయింగ్ కండక్టెడ్. అండ్ ఈ యొక్క మాడ్యూల్ ఇంకొక టెస్ట్ చేస్తారు, అందులో హ్యూమనాయిడ్ వ్యోమిత్ర అనేది పెడతారనమాట. నెక్స్ట్, మన్రేగాస్ నాట్ ఫేసింగ్ ఎనీ ఫండ్ క్రంచ్ సేజ్ యూనియన్ మినిస్టర్. సో యాజ్ ఆఫ్ నో ఈ ఎంజీ నరేగా ఏదైతే ఉందో దీనికి హ్యూజ్ ఫండ్ కట్స్ అనేది జరిగిందనమాట. కానీ ఆ తర్వాత ఫినాన్షియల్ మినిస్టర్ ఏమని చెప్పారంటే, మన ప్రజెంట్ ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అంటే, ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నో మేము ఫండ్స్ అలొకేట్ చేసాం అండ్ అది సరిపోకపోతే వీఆర్ ఓపెన్ టు ఎక్స్టెండ్ మోర్ ఫండ్స్. సో వీల్ ఫర్దర్ గ్రాంట్, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్పుకొచ్చారు. సో దీని మీద యూనియన్ మినిస్టర్ ఏం చెప్పారో చూద్దాం. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ గ్యారంటీ స్కీమ్. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఈ మన్రేగా ఏదైతే ఉందో 100 days అనేది వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీ అనేది ఇవ్వాలి రూరల్ ప్లేసెస్లో. ఓకే, 100 days కంపల్సరీ ఎంప్లాయ్మెంట్. ఈజ్ ఎ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్. అంటే డిమాండ్ పట్టి, పబ్లిక్లో ఉన్న డిమాండ్ పట్టి డ్రివెన్ చేసే ప్రోగ్రామ్ ఇది. అండ్ దర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డెఫిసిట్ ఇన్ ఫండ్స్. ఎందుకు వస్తుంది డెఫిసిట్ ఇన్ ఫండ్స్? డిమాండ్ ఉందనుకోండి మనం ఫండ్స్ ఇస్తాం, లేదంటే ఇవ్వం. అదే చెప్పుకొచ్చారు. హూ సెడ్? అవర్ యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ said in New Delhi on Friday. His comments came against the backdrop of the so if you can see here, again on the backdrop of over 6,500 crore deficit in wages alone. అంటే ఈ యొక్క రూరల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, బేసిక్గా విలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేజెస్ ఇచ్చేదానిలో 6,500 crore డెఫిసిట్లో రన్ అవుతుంది అని అలిగేషన్స్ వచ్చాయి. దాని మీద చెప్పుకొచ్చారు. ఇది హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట October 6th. దానికి ఈయన కామెంట్స్ చెప్పారనమాట. దెర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ డెఫిసిట్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ విత్ ద ఫండ్స్ దెన్ విల్ ఫర్దర్ అలొకేట్. So the ministry has sought 28,000 crore from finance ministry to meet this particular shortfall. So ఈ 6,500 ఏదైతే షార్ట్ ఫాల్ ఓన్లీ వేజెస్లో 6,500 crore వేజెస్లో ఏదైతే వచ్చిందో దానికోసం సీక్ చేశారన్నమాట మినిస్ట్రీ. ఎంత? 28,000 crore ఇంకా కావాల్సి వస్తుంది ఓన్లీ వేజెస్లోనే. వాళ్ళకి ఇవ్వాల్సిన శాలరీస్లోనే 6,500 ఇంకా పెండింగ్ ఉంది. సో ఫినాన్స్ మినిస్ట్రీ has said in principle agreed to sanction the amount, but the revised budget will need parliamentary approach. The scheme was sanctioned 60,000 crore in 23-24 budget, which is 33% lower than 89,000 crore which has been a revised estimates of 22-23. Very very important and the strongest criticism as of now ఈసారి బడ్జెట్లో ఏంటి అంటే, లాస్ట్ టైం బడ్జెట్ 23-24లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము మన్రేగాస్ అలొకేట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో అది 89,000. ఓకే, సో 89,000 crore ఫండ్ అలొకేట్ చేసింది. ఈసారి ఎంత అలొకేట్ చేశారు? 60,000 crores. సి ఎంత డీవియేషన్ ఉందో. ఓకే, ఆల్మోస్ట్ 30,000 crore లెస్ ఉంది, డెఫిసిట్ ఉంది. సో దాని గురించి మిస్టర్ సింగ్ ఏమని చెప్పారు అంటే, దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ సచ్ డెఫిసిట్, డిమాండ్ డ్రివెన్, అవసరమైతే మేము ఇచ్చేస్తాం. బట్ ఇది క్రిటిసిజం అనమాట. బట్ ఫినాన్స్ మినిస్టర్ హ్యావ్ అగ్రీడ్ టు శాంక్షన్ దిస్ అమౌంట్ రివైజ్డ్ బడ్జెట్లో మేము ఫర్దర్గా కూడా ఇస్తాము అని చెప్పుకొచ్చింది. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్, జస్ట్ టు సే దట్ వీఆర్ ఓపెన్ టు గివ్. సో దెర్ ఈస్ నో సచ్ స్కోప్ ఫర్ డెఫిసిట్ ఇన్ మన్రేగాస్. ఇది కంప్లీట్లీ డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండ్ దెర్ ఈజ్ దెన్ వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ డెఫిసిట్. సో ఒక డిమాండ్ వచ్చింది, ఆ డిమాండ్ ప్రకారం మేము చేస్తున్నాం. సో డిమాండ్ ప్రకారము మేము ఫండ్స్ ఇస్తూ వస్తాం. డిమాండ్ లేకపోతే ఫండ్ అవసరం లేదు కదా, మరి డెఫిసిట్ అనే పాయింటే లేదు కదా అని చెప్పవచ్చు. రైట్, ఇంకో విధ నెక్స్ట్ వన్. In this case, if there is any update, we'll go through this, but I'll just give you an outlook. Calcutta High Court says every female adolescent should control sexual urge. సో ఫీమేల్ అడాలసెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే అడాలసెంట్ అంటే ఈ మైనర్ ఏజ్లో ఉంటుంది కదా, వీళ్ళు అబోవ్ 16 వాళ్ళు, బిలో 18 వాళ్ళు అనుకున్నాం. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక సెక్షువల్ అర్జ్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేసుకోవాలని కాల్కటా హైకోర్టు చెప్పిందనమాట. సో కాంట్రవర్సీ ఏదైనా ఉంటే అది మనకు అవసరం లేదు. డెఫినెట్లీ సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ అదర్ హైకోర్ట్స్ విల్ బీ గివింగ్ యూ అన్ అప్డేట్ ఆన్ దట్. సో నాట్ అన్ ఇష్యూ. కోర్ట్ కాల్స్ ఫర్ డీక్రిమినలైజేషన్ ఆఫ్ కాన్సెన్షువల్ యాక్ట్స్ ఇన్వాల్వింగ్ అడాలసెంట్స్ అబోవ్ 16. So court says that every female adolescent should control the sexual urge, but see here what they have mentioned. Court calling for the decriminalization of consensual sexual acts
involving adolescents above 16 years, the Kolkata High Court in a recent order suggested that every female adolescent should control the sexual urges and protect her body or protect her right to integrity of her body. సో ఏం చెప్పుకొచ్చారు అంటే డీక్రిమినలైజ్ చేశారన్నమాట. వీళ్ళు కాలింగ్ ఫర్ డీక్రిమినలైజేషన్. మాకు డీక్రిమినలైజేషన్ కావాలి. దేనికి? నేను ఆల్రెడీ చెప్పాను నిన్న కూడా ఒక ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్లో సబ్స్టాన్సివ్ అండ్ ప్రొసీజరల్ ఇష్యూస్ ఉన్నాయి ఈ యొక్క స్పెషల్ అండ్ లోకల్ లాస్లో. వాటిని అడ్రస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాక్సో యాక్ట్ కింద, పాష్ యాక్ట్ కింద వీటిలో చూసినట్లయితే మైనర్ రేప్స్ కేసు తీసుకుంటే మైనర్ ఎవరైతే ఉన్నారో, గర్ల్ చైల్డ్ కావచ్చు లేదంటే ఈవెన్ బాయ్ చైల్డ్ కావచ్చు, బిలో 18 ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీ కాన్సెన్షువల్గా చేసినా దాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తారు, ఎస్పెషలీ ఇఫ్ ద మైనర్ ఈజ్ బీయింగ్ అ గర్ల్ చైల్డ్. సో అది ఇష్యూ. ఇప్పుడు అది ఇష్యూ వచ్చినప్పుడు కాన్సెన్షువల్గా అంటే తను ఇష్టపూర్వకంగా చేసినా కూడా దాన్ని రేప్ కింద కన్సిడర్ చేస్తున్నారు. సో ఇది ఏమైపోతుంది, ఎవరైతే ఇన్నోసెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా బలైపోతారు కదా. సో కాల్కటా కోర్ట్ ఏం చెప్పింది అంటే డెఫినెట్లీ దిస్ అ పాయింట్ వేర్ దేర్ షుడ్ బి డీక్రిమినలైజేషన్ ఆఫ్ ద కన్సెన్షువల్ సెక్స్, బట్ స్టిల్ it has also urged that women who are, the girl childs who are above 16 years of age, they should be having this control over their sexual urges and చెప్పుకొచ్చారనమాట. So they have to protect her right to integrity of her body and చెప్పారు. రైట్, హియరింగ్ ఏ కేస్ చెప్పే కదా పాక్సో యాక్ట్ కింద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ offences, the court set aside the conviction of the appellant, who is a maternal uncle of the prosecutors, stating that this was a case of non-exploitative consensual sexual relationship between the two consenting adolescents, though consent in view of the age of the victim is immaterial. సో క్లియర్గా ఇక్కడ మనకి కేసు మొత్తానికి అవసరం లేదండి. యూ నీడ్ నో ఓన్లీ వన్ థింగ్, దట్ అలా క్లియర్గా మెన్షన్ చేసింది కాన్సెన్షువల్ అయినప్పుడు. కోర్టు అడిగింది ఒకటే, కాన్సెన్షువల్ అయినప్పుడు what is the issue. So we can decriminalize, but still women have to control themselves in this particular thing అని చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది చూద్దాం. ఇట్ ఈస్ ద డ్యూటీ or obligation of every female adolescent to protect her right to integrity of her body, protect her dignity and self-worth, thrive for the overall development of her self-transcendent gender boundaries. So barriers, the control of sexual urge or urges, as in eyes of the society she is a loser when she gives in to enjoy the sexual pleasure of hardly 2 minutes. So protect her right to autonomy of her body and privacy. So clearగా ఇక్కడ ఏం చెప్పుకొచ్చారు, it has suggested adolescents should control, but however it has also told that this is a time for decriminalizing this particular consensual sexual act. దాన్ని క్రిమినలైజ్ చేయకండి అని చెప్పుకోవచ్చు. So they supported, at the same time they told that use your integrity, like use your rights consciously అని చెప్పుకొచ్చారు. అంతే, నథింగ్ మోర్ దన్ దట్. దే ఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ విమెన్, అంతే. ఓకే, రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఎస్, సో 2 ఆర్టికల్స్ అండి, 2 చైనాకి రిలేటెడే, బట్ ఒకటి వచ్చి శ్రీలంకతో, ఇంకొకటి పాకిస్తాన్తో. ఫస్ట్ పాకిస్తాన్ చూద్దాం, తర్వాత శ్రీలంకకు వద్దాం. పాకిస్తాన్ చైనా సైన్స్ 20 డీల్స్ డ్యూరింగ్ పిఎం కక్కర్స్ విజిట్. సో ప్రైమ్ మినిస్టర్ కక్కర్స్ విజిట్ ఏదైతే ఉందో ఆ విజిట్లో 20 డీల్స్ అన్న సైన్ చేశారు. ఇది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి సంబంధించిందండి. సో పాకిస్తాన్ అండ్ చైనా హ్యావ్ inked 20 agreements and MOUs during the maiden visit of Interim Prime Minister Anwar ul Haq Kakkar to enhance cooperation under Beijing-backed Belt and Road Initiative, which India is completely against. Important, right? So during the visit, 2 sides signed 20 agreements and MOUs covering cooperation on the BRI infrastructure, mining, industry, green low-carbon development, health, space cooperation, digital economy, development cooperation, and export of agricultural products to China. The joint statement said. So ఇప్పుడు మనం చూసినట్లయితే వాళ్ళ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఏవే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎస్పెషల్లీ BRI, నెక్స్ట్ మైనింగ్ కావచ్చు, గ్రీన్ అండ్ లో కార్బన్ డెవలప్మెంట్, దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎన్వైరన్మెంట్. నెక్స్ట్ హెల్త్, స్పేస్ కోఆపరేషన్. కరెక్ట్గా చూసుకున్నంటే పాకిస్తాన్ అంత లెవెల్లో లేదు, బట్ దే ఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ది స్పేస్ కోఆపరేషన్. నెక్స్ట్ డిజిటల్ ఎకానమీ, సో డిజిటలైజేషన్. నెక్స్ట్ డెవలప్మెంట్ కోఆపరేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ టు చైనా. సో పాకిస్తాన్ నుంచి మనం చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ డిస్రప్షన్స్ అనేది జరిగింది కదా, సప్లై చైన్స్. సో ఆ డిస్రప్షన్స్ని మినిమైజ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని చూస్ చేసుకుంటుంది చైనా, సో దట్ ఒక పర్టికులర్ కంట్రీలో ఇష్యూ వస్తే నెక్స్ట్ కంట్రీ వాళ్ళకి బ్యాకప్గా ఉంటుంది. సో దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. విల్ గో ద నెక్స్ట్ ఆర్టికల్. దిస్ ఈస్ రిలేటెడ్ టు China and Sri Lanka. No political strings in our support.
సేస్ జీ టు శ్రీలంక. బేసిక్గా ఏమైందంటే శ్రీలంక మస్ట్ ఫైనలైజ్ ద డెట్ ట్రీట్మెంట్ ప్లాన్ విత్ చైనా. సో ఈ డెట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో చైనాతో వీళ్ళు ఫైనల్ చేయకపోతే అండ్ అదర్ క్రియేటర్స్, చైనా ఒకటి మేజర్ అండ్ అదర్ క్రియేటర్స్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ డెట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఫైనల్ చేయకపోతే నెక్స్ట్ ట్రాంచ్ ఐఎంఎఫ్ ఏదైతే వీళ్ళకి ఫండ్స్ ఇస్తారు కదా లోన్స్, ఆ లోన్స్కి వాళ్ళు ఇన్ని నామ్స్ ఫిక్స్ చేస్తారు, రెగ్యులేషన్స్ ఇస్తారు. ఆ రెగ్యులేషన్స్ వీళ్ళు మీట్ కాకపోతే నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్ అమౌంట్ వాళ్ళకి రిలీవ్ అనేది చేయరు అనమాట. సో రిలీజ్ చేయరు. ఈ నెక్స్ట్ ట్రాంచ్ ఆఫ్, సో విల్ సీ దిస్ పర్టికులర్ హెడ్లైన్, శ్రీలంక మస్ట్ ఫైనలైజ్ a debt treatment plan with China and other creditors to become eligible for the next tranche of extended fund facility put forward by IMF. సో ఈ యొక్క ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అది వీళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది యాక్సెప్ట్ చేయాలి, లేదంటే వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మీట్ కారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ China is the largest creditor for them, one of the largest creditors for Sri Lanka. Now if they accept that, definitely they are going to compromise on their political sovereignty, which China is selling that there is no political strings. Then why should they actually give the debt? Political strings not attached, then why they have huge interest on Sri Lanka to give huge loan credits? You need to understand there is these things which they are compromising on, where Sri Lanka is compromising on certain things of sovereignty. అందుకే కదా వాళ్ళ పెట్రోలింగ్ వెజల్ కూడా అక్కడ అలౌ చేశారు, which India and US have showcased huge concerns. So yes, that is about this article. We will see just కొంచెం అప్డేట్ చూసుకొని we can go with next. So China will continue to assist Sri Lanka without any political strings attached and help country to cope up with difficulties. ఇప్పుడు ఏమి strings attached ఉండదు, but once they are unable to repay this loan, then the strings will come. Okay, President Xi Jinping told his Sri Lankan counterpart Ranil Wickremesinghe on Friday. According to the official statement, even as Colombo attempts to finalize a debt treatment plan with its creditors, including Asian giant. So including the Asian giant, which is China. So Mr. Wickremesinghe is in Beijing for the third Belt and Road Forum for International Cooperation. So చూసుకోండి, బెల్ట్ అండ్ రోడ్ ఫోరంకి శ్రీలంక కూడా సపోర్టివ్ ఎండ్లోనే ఉంది, ఇండియా మాత్రం అపోజింగ్ ఎండ్లో ఉంది. ఎందుకంటే ఎల్ఓసి రీజన్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వీళ్ళ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని వన్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అక్కడ కూడా బిల్డ్ చేస్తున్నారు, విచ్ ఈస్ అగేన్స్ట్ అవర్ సావరెనిటీ. కాబట్టి వీఆర్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నాట్ noting that Sri Lanka was among the first group of countries to join China's ambitious connectivity project. Mrs. Z said China should work or would work with Sri Lanka to jointly promote high quality belt and road cooperation, push for new progress in developing China-Sri Lanka strategic cooperative partnership featuring sincere mutual assistance and lasting friendship. So వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాకిస్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ ఆల్రెడీ ఇన్ కంట్రోల్ బికాస్ దే ఆర్ ఆల్ టైమ్ వెదర్ ఫ్రెండ్షిప్స్, దే హ్యావ్ దట్. అండ్ నౌ శ్రీలంక ఆల్సో దే ట్రైంగ్ టు క్యాప్చర్ స్లోలీ అండ్ టర్న్ శ్రీలంక టువర్డ్స్ చైనా అనమాట ఇన్ సపోర్ట్. సో ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే కదా చైనాకి. సో దే ఆర్ వన్ ఆఫ్ ద ప్రీమియం initial countries which have accepted this Belt and Road initiative of China. That is why they are telling that we have no political strings attached and we wanted to mutually support each other and cooperate with each other. So this is a very impediment for India's growing relationship with Sri Lanka and Chepachu. So we have our own insecurities. Definitely this might be acting as an impediment between India and Sri Lanka's relationship, right? So I think that is the last article. Next one is sports articles ఉన్నాయండి. There is no explanatory article that is required for today. So yes, that's it for today. We'll meet again in tomorrow's session. Thank you. We'll meet on Monday actually. Thank you.